ప్రకాశం జిల్లాలో క్వార్ట్జ్ రాయి మాఫియా చెలరేగిపోతోంది. రాయలసీమలకు చెందిన అక్రమ మైనింగ్ వ్యాపారులు జిల్లాలోని కనిగిరి, పామూరు, సిఎస్పురం, పీసీపల్లి మండలాల్లో భారీగా తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా కోట్ల విలువైన రాయిని తవ్వుకుని విదేశాలకు సరఫరా చేస్తున్నారు. పామూరు, సిఎస్పురం ప్రాంతాల్లో అక్రమంగా క్వార్ట్జ్ రాయి తరలిస్తున్న 7 లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. విదేశాల్లో ఈ రాయికి మంచి గిరాకీ ఉంది. గాజు తయారీలో, పలు రకాల మందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అయితే ప్రకాశం జిల్లాలో అధికారికంగా 72 క్వారీలకు అనుమతి ఉంది. దీనిని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. అదనంగా 100కు పైగా క్వారీలను అనధికారికంగా తవ్వుకుంటున్నారు. ఇక నుంచి తెల్లరాయిని చెన్నైకి తరలించి అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా చైనా, జపాన్, రష్యా, కొరియా, సింగపూర్, ఇండోనేషియాలకు తరలిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో లారీలకు క్వార్ట్జ్ రాయిని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తోంది మైనింగ్ మాఫియా. నిజానికి దశాబ్దం పైగా ఈ అక్రమ దందా నడుస్తోంది. స్థానికులు వ్యతిరేకించినా లోకల్ లీడర్లకు మామూళ్లు చెల్లించి తవ్వకాలు సాగిస్తున్నారు కేటుగాళ్లు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కనిగిరి మండలంలో ప్రధానంగా ఎక్కువ మొత్తంలో తరలిస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా మద్రాసు అట్లానే మిగతా ఇతర దేశాలకు కూడా తరలిస్తూ ఉన్నారు. ఇది ఇతర దేశాలకు కూడా ప్రధానంగా వాచ్లకు ఇట్లాంటి వాటికు ఉపయోగిస్తున్నారనేది ప్రధానమైనటువంటి సమాచారం. అందుకని చెప్పి దీని మీద ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కదిలి దాని మీద చర్యలు తీసుకోవాలి. అట్లానే తెల్లరాయి యథేచ్ఛగా వెళ్తూ ఉంటే గతంలో కూడా మేము చెప్పిన కూడా మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు ఎటువంటి లైసెన్స్ కూడా లేకుండా అతనికి ప్రభుత్వ యొక్క భూములను ఆయన మస్తానైన యొక్క భాష అనే అతను అక్రమంగా ప్రభుత్వ భూముల్లో తోకాలు దువ్వుకొని అతను క్వారీ రాయిని వైట్ రాయిని అని చెప్పి కొన్ని కోట్ల రూపాయల సంపదను తీసుకుపోయి అతను అక్రమంగా చేస్తుంటే ఎటువంటి అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. కానీ మేము ప్రజలు గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ నేను కానీ ప్లస్ మా ఎంపీటీసీ కానీ మా గ్రామ ప్రజలు కానీ మేము అందరం కూడా అడ్డంకేసి మొత్తం కూడా నిలబెట్టేదాకా అధికారుల దృష్టికి తీసుకుపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు